హరివర్ధన్ దేవా దగ్గరికి వచ్చి ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవా హరివర్ధన్ చేతుల్లో నుండి ఆ డైవర్స్ పేపర్స్ని తీసుకొని చింపేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథున లేకుండా నేను బ్రతకలేను సార్, నన్ను అర్థం చేసుకోండి, మిథునాయే నా జీవితం, మిథున నా జీవితంలో లేకపోతే నేను శూన్యం అయిపోతాను సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నేను మిథునాన్ని వదులుకోలేను సార్ అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో మెట్ల ఫంక్షన్ కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా పూజలో కూర్చుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇక గౌరీ దేవి పూజ మొదలు పెట్టాలి, ఆ తర్వాత మెట్టులు పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పూజలన్నీ జరిపించేసి ఇదిగో ఈ మెట్టెలు తీసుకో నాయనా, ఈ మెట్టెలని అదిగో నీ భార్యకి పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే తన చేతుల్లోకి ఆ మెట్టెలు తీసుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ ఫంక్షన్ని చూస్తూ ఉంటారు. దేవ మాత్రం అలా ఆలోచించటంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి దేవ ఏం ఆలోచిస్తున్నావు, మెట్టెలు పెట్టు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవాకైతే ఏం చెయ్యాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా నీకే చెప్తున్నాము పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు.